అందరికీ హాయ్. మీతో కాసేపు నేను ఛానల్ నుండి మీ శ్యామలాని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యన నేను అప్పుడప్పుడు చేసే వంటలు కానీ, నేను రాసే కథలు కానీ, సీరియల్స్ కానీ ఏమీ పెట్టడం లేదు. కొంచెం నేను బిజీగా ఉండి కానీ రోజు టీవీలో న్యూస్ చూస్తుంటే నా మనసు ఆగడం లేదు. అందుకే నా ఫీలింగ్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో చేస్తున్నాను. మనల్ని భగవంతుడు అన్ని జన్మల్లోకి ఉత్తమమైన జన్మ కింద పుట్టించాడు, అంటే మానవ జన్మ. మరి మానవ జన్మ ఎత్తినప్పుడు దానికి తోడు మనం చుట్టూ సమాజంలో ఉన్న మంచి చెడులు చూస్తూ పెరుగుతూ మనకు ఎంతవరకు విజ్ఞానం అందుకోవాలనుకుంటే అంతవరకు మన తెలివితేటలు బట్టి చదువుతూ ఉంటాం. నేను చెప్పబోయేది ఇప్పుడు ఏమిటంటే, మానవ జన్మ ఎత్తి ఇంతో అంతో చదువుకొని మనుషులు మాట్లాడే భాష కాకుండా ఎంత రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని తిట్టాలనుకున్నా ఇంత ఘోరంగా కూడా తిడతారా, ఇంత నీచంగా కూడా మాట్లాడతారా, ఇంత దుర్మార్గంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా అన్నట్లు చాలామంది ప్రవర్తించారు. నాకు తెలియక అడుగుతున్నాను. రాజకీయాలంటే ఒక్క వాళ్ళే, వైసీపీ పార్టీయే, వాళ్ళు బ్రతికున్నంత వరకు పార్టీలో గెలవాలని, వాళ్ళే రాజ్యం ఏలాలని ఎక్కడైనా రూల్ రాసిపెట్టలేదు కదా. ఎవరైనా సరే రాజకీయాల్లో పాల్గొనవచ్చు. కానీ ఇప్పుడు రాజకీయాలు ఎలాగైపోయాయంటే, ఆనాడు గాంధీ గారు వాళ్ళ బాటలో రాజకీయాలు వెళ్ళడం లేదు. ఎంత డబ్బున్నవాడు, ఎంత బ్లాక్న డబ్బు సంపాదిస్తేనో, ఎంతమంది పీకల కోసో దొంగతనాలు చేసో ఏదో నల్ల వ్యాపారాలు చేస్తూనో డబ్బు సంపాదించిన వాళ్ళకి మాత్రమే రాజకీయాల్లో రాగలుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బోల్డ్ కావలసినంత నల్లధనం ఉంటుంది. అంతేకాదు వాళ్ళ క్రూరత్వం, దుర్మార్గం, రౌడీజం అన్నీ కూడా ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పాగా వెయ్యాలని, అదేనండి కోటలో పాగా వెయ్యాలని చూస్తున్నారు. ఇది చాలా తప్పు కదా. ఎవరి పార్టీ వాళ్ళు గెలవడం కోసం ఎన్నెన్నో జిమ్ముక్కులు అవన్నీ చేస్తుంటారు. ఒకరి పార్టీని ఒకరు వేలెత్తి చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. ఇలా చెప్పుకుపోవాలంటే చాలా ఒక పార్టీని ఒక పార్టీ అనుకుంటారు. కానీ ఇదేం సాంప్రదాయమో తెలియదు. 1924లో జరిగిన ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ వాళ్ళు కొంతమంది బ్యాచ్కి, మరి పేటీఎం బ్యాచ్ అంటున్నారు, అలాగో తెలీదు, లేకపోతే ఫుల్ మీరు ఎంత బాగా వాళ్ళని తిడితే మీకు అంత మంచి పదవులు ఇస్తానని చెప్పారో తెలీదు. నాయకుడు నోటికొచ్చినట్లు తిట్టారు, నోటుకొచ్చినట్టు దుర్భాషలాడారు. ఫ్యామిలీని మొత్తం బయటకు తీసుకొచ్చి లేనిపోనివన్నీ అంటగడుతూ ఎన్నెన్నో అన్నారు. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి కుటుంబంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి ఆ లెక్కనైతే అంబటి రాంబాబు వాళ్ళ అల్లుడు ఎన్ని వీడియోలు చేసి పెట్టాడు. తన అల్లుడు తనని నిందిస్తూ దూషిస్తూ చేస్తున్నాడని నా కూతురు అతని నుంచి దూరంగా వెళ్ళిపోయి తన కాళ్ళ మీద తను నిలబడి ఉద్యోగం చేస్తుందో, ఏదో చదువుతుందో, ఏదో ఒకటి చెప్తూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏమిటంటే, ప్రతి కుటుంబంలోనూ సంతోషాలతో నిండిపోయి ఉండదు. అలాగ ఒకటి అర కుటుంబాలున్నా వాళ్ళు చాలా అదృష్టవంతులని మనం అనుకోవాలి. నేను ఈ ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే, పవన్ కళ్యాణ్ కుటుంబంలో వాళ్ళ గురించి జరిగిన పరిణామాల్ని భూతద్దంలో చూపెడుతూ నోటికి వచ్చినట్లు మాట్లాడడం మొదలుపెట్టారు. అంతటితో ఆగితే పర్వాలేదు. కార్లు కొనుక్కున్నట్టు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు అయిపోయింది, 4వ పెళ్ళం రెడీగా ఉందనో, 4వ పెళ్ళం అనో, పెద్ద ఎలక్షన్స్ మీటింగుల్లో కూడా వాళ్ళ నాయకుడు అదేనండి జగన్ గారు అనడం మొదలుపెట్టారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అసలు ఇంటికి పెద్ద అమ్మ నాన్న, పిల్లలు ఏదైనా చెడుగా మాట్లాడినా, నేను వెధవ పని చేస్తున్నా చాలా వరకు నచ్చ చెబుతారు, ఇలా చేయకూడదంటారు, ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. అయినా వాళ్ళు మానలేదనుకోండి, ఫడేలమని ఒక్కటి ఇచ్చి వాళ్ళని లైన్లో పెట్టడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళే కదా కుటుంబానికి పెద్ద. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవడం పిల్లల విధి. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే వాళ్ళు మంచి మనుషుల కింద తయారవ్వాలి. అంతేగాని చెడు పనులు చేస్తున్నా, వెధవ మాటలు అంటున్నా పట్టించుకోకుండా ఊరుకుంటే
వాళ్ళు రేపొద్దున దుర్మార్గులు అవుతారు, రేపిస్టులు అవుతారు, సంఘ విద్రోహ శక్తులు అవుతారు. ఇవన్నీ కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి చూస్తారు. మరి అది మన జగన్ గారికి కూడా వర్తిస్తుంది కదండి. మన ఆంధ్రప్రదేశ్కి తను నాయకుడు. అటువంటప్పుడు మీరు వాళ్ళని ఎంతైనా తిట్టండి, ఎన్నైనా అనండి, నో లిమిట్. కానీ వాళ్ళ కుటుంబ వ్యవహారాలకు వెళ్ళొద్దని చెప్పాలి. అతనే కంచె చేను వేస్తే ఇంకా కథ ఏముందండి. అతనే నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళ కిందన చూసారా, రోజా గారు అన్నారు పిల్ల పెత్రిగాళ్ళని, ఆదిని, ఇంకా చాలామంది జబర్దస్త్ వాళ్ళని. అలాగా అతని కింద వీళ్ళందరూ పిల్ల పెత్రిగాళ్ళే కదండి. వాళ్ళు నోటికొచ్చినట్లు మొదలుపెట్టారు. నేను ఇప్పటికే చాలా ఎక్కువగా స్పందించి చెప్తున్నానేమో. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళు బట్టి రాజకీయాల్లోకి రాకపోయినా 2 సార్లు పోటీ చేసి పట్టుదలతోటి సినిమాలు కూడా తగ్గించి తను సంపాదించిన డబ్బు కౌలు రైతులకి 35 కోట్లు ఖర్చు పెట్టి తను ఎండనక వాననక పార్టీ కోసం, తన పార్టీని నిలబెట్టడం కోసం కష్టపడుతున్నాడు. అటువంటప్పుడు అటువంటి నాయకులను చూసి ఎంత ఆంధ్రప్రదేశ్కి మినిస్టర్ అయినా సరే జగన్ గారు ఏం చేయాలి, వీడు ఇంత కష్టపడుతున్నాడు, సరే మీరు అతని పర్సనల్ విషయాల్లోకి వెళ్ళకండి, మీరు మటుకు అతను పైకి రాకుండా పార్టీ గెలవకుండా తిట్టండి అని ఆర్డర్స్ జారీ చేయాలి. కానీ అతనే తిట్ల పురాణం మొదలు పెడితే ఇంకా పిల్ల పెత్రిగాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు. సరేనండి, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రోజా గారు, అదేనండి మాజీ మంత్రి రోజా గారు చాలా భయంకరమైన మాటలు పవన్ అన్నారు. మనకే కాదండి, చదువు సంధ్య లేని వాళ్ళు ఈరోజు యూట్యూబ్లో చూస్తుంటే, న్యూస్లో చూస్తుంటే ఆ రోజా ఇలా అంది, అలా అంది, అసెంబ్లీ గేట్ దాటలేదు అంది, తర్వాత దరిద్రుడు అంది, దుర్మార్గుడు అంది, ఇలా ఒకటా రెండా వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. ఎవరనుకున్నారు వాళ్ళు? జన సైనికులు. నేను ఎవరో అని చెప్పడం లేదండి. అంటే ఆవిడ తిట్టిన తిట్లు ఒక ప్రతి మనిషిలోకి దూరిపోయాయి, ప్రతి వాళ్ళ మనసుల్లో నిలబడిపోయాయి. అన్ని మాటలు పడిన పవన్ గారు ఎంత బాధకు లోనై ఉంటారు. ఆయన ఎంత తాను మానసికంగా ధైర్యంగా నిలబడాలని అనుకున్న ఆ మాటలు చెవిలో అలా మారుమ్రోగుతూనే ఉంటాయి కదా. అటువంటప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో ఈ వీడియో వింటున్న వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. అటువంటి నాయకుడిని ఆ రోజా గారు ఒకే ఒక మాట అన్నారు ఒక ఛానల్లో. అదేనండి, ఎవరో ఇంటర్వ్యూ చేస్తుంటే అతను టీవీ 9లో వర్క్ చేసాడు, పేరు మర్చిపోయాను. అతను పవన్ కళ్యాణ్ గురించి అంటే వాడెంత, వాడి బ్రతికెంత, వాడి స్థాయి ఎంత అని అడిగారు. చాలా 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 తప్పు. ఏమంటే ఇంతకుముందు అనేవారు, ఒకళ్ళని అన్న మాట అది ఎప్పటికైనా చాలా చెడ్డదైతే ఉట్టి పుణ్యాన్ని అంటే అది తిరిగి వెనక్కి వచ్చి తమకు తగులుతుందని. ఇలాగా వాళ్ళు అసలు వైసీపీ పార్టీ వాళ్ళు అడ్రస్ లేకుండా పోవడానికి కారణం వాళ్ళు అన్న మాటలే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ ఎలక్షన్స్ మీటింగ్లో ఆడుతూ వాడు అదేదో లారీ లాంటిది వేసుకొని బయలుదేరాడు, దాని పేరు వరాహి అంట అని ఎగతాళిగా అన్నాడు. అంతేకాదు ఊగిపోతాడు, ఇలాగా అలాగా. మళ్ళా తిట్టుల పురాణం అంతా ఎందుకులేండి, బోల్డ్ తిట్టాడు. తర్వాత ఈవిడ, అదేనండి అతను పెట్టు రోజా గారు, మాజీ మంత్రి రోజా గారు, ఆవిడ అసలు ఏంటది, వాడికి అదే ధైర్యం అంట, అది వాడికి అదే శక్తి అంట అని చాలా ఎగతాళిగా మాట్లాడింది. ప్రతి మనిషి కూడా దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా మనకు కనిపించిన శక్తికి, అదేనండి దాన్నే దేవుడు అని నేను అంటాను, దానికి భయపడుతూ ఉంటాం. అనృతంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు. ఆ వరాహి అమ్మవారితోటే వాళ్ళు పెట్టుకున్నారు, అందుకే వాళ్ళు అడ్రస్ లేకుండా పతనం అయిపోయారేమో అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. సరే, నేను అసలు ఈ వీడియో చేస్తున్నది ఎందుకంటే, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత అని మాజీ మంత్రి రోజా అన్నారు. అంటే నువ్వెంత అంటే ఏం చెప్పాలండి? నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత. 2 సార్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, నీ బ్రతుకెంత అంటే దానికి ముందు నేను జవాబు చెప్తానండి. అతను
మరీ దరిద్రులు, తిండి కూడా పెట్టలేని కుటుంబంలో పుట్టలేదు. ఇద్దరు అన్నలకి మధ్యన ముద్దుల తమ్ముడిగా పుట్టాడు. ఇద్దరు అక్కలకి ముద్దుల తమ్ముడిగా పుట్టాడు. వాళ్ళ నాన్నగారు అంతో ఇంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ తన పిల్లల్ని అష్టైశ్వర్యాలతో పెంచకపోయినా వాళ్ళు ఇన్ని బాధలు పడైనా సరే పిల్లల్ని బాగానే పోషించారు, చదివించారు. ఎందుకంటే నాగబాబు గారు లాయర్ చదువుకున్నారు. చిరంజీవి గారు ఎంతవరకు చదివారో, ఆయన ఎన్ని ప్రయాసలు కోర్చి సినీ ఫీల్డ్లో రావాలనుకున్నారో, వాళ్ళ నాన్నగారు నెల నెల ఆ రోజుల్లో ఆయనకి ఎంత డబ్బులు పంపారో ఇవన్నీ మనం విన్నాం. అంటే వాళ్ళు అడుక్కు తినడం లేదండి, బాగానే ఉన్నారు. అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్తో పోల్చుకుంటే, చిరంజీవి గారికి ఉన్న అష్టైశ్వర్యాలతో పోల్చుకుంటే అప్పుడు అంత లేదు, కానీ తిండికి చదువుకి ఏమీ లోటు లేకుండానే పెరిగారు. అటువంటి పవన్ కళ్యాణ్ని నీ బ్రతికెంత అని మాజీ మంత్రి రోజా అన్నారు. అంటే బ్రతికెంతో చెప్పాలంటే తర్వాత వాళ్ళ అన్నయ్య మెగాస్టార్ అయ్యాక అష్టైశ్వర్యాల మధ్య అన్నయ్యకి ముద్దుల తమ్ముడిగా, వదినకు ముద్దుల మరిదిగా, నిజం చెప్పాలంటే పెద్ద కొడుకుగా, అల్లారు ముద్దుగా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. తన అన్నయ్య అష్టైశ్వర్యాలని తను అనుభవించాడు. ఎందుకంటే అంత గొప్ప కుటుంబం అండి. అందుకే మెగా ఫ్యామిలీ అని వచ్చిందేమో. ఒక్క మెగాస్టార్ అయ్యే కాదండి, వాళ్ళ కుటుంబం అంత గొప్పదే. అంటే మీరు అనొచ్చు, కుటుంబ వ్యవహారాలన్నీ పైకి లాగి ఇంతేనా వాళ్ళ సాంప్రదాయం అని. నేను ఇందాకే చెప్పాను కదండి, ఎన్నెన్నో జరుగుతుంటాయి. దానికి కారణాలు మనం లోతుగా వెళ్ళి చూడలేం, వాళ్ళు చెప్పరు కూడా. ఎంతో బలమైన కారణం ఉంటే తప్ప ఏ ఆడపిల్ల భర్తను వదిలేసి అది రెండోసారి పుట్టింట్లో ఉండిపోవాలని చూడదు. అయినా నేను ఇక్కడ ఈ ప్రస్తావన చేయడం చాలా తప్పు. అది వాళ్ళ అదృష్టాలు బట్టి పెళ్ళిళ్ళు కూడా అవుతుంటాయి. ఎందుకు పనికిరాని సోమరపోతుగాడికి బంగారం లాంటి పెళ్ళం వస్తుంది. బ్రహ్మాండమైన మగవాడికి, ఎంతో మంచి లక్షణాలు ఉన్న అబ్బాయికి కొరకరాని కొయ్య లాంటి భార్య వస్తుంది. ఇంకా తన భర్త నుంచి ఏదో కావాలని కోరుకుంటుంది. తన కోరిక ఫలించలేదని పెళ్ళైన 3 నెలలకో 6 నెలలకో ఏడాదికో డైవర్స్ ఇస్తుంది. డివోర్స్ ఇవ్వడానికి కారణం కూడా ఏమైందంటే, మన రాజకీయాలు ఎంత కంపు కొడుతున్నాయో అదే విధంగా వివాహ వ్యవస్థ కూడా దెబ్బతింది. ఎందుకంటే పూర్వం రోజుల్లో భర్త పోతే ఇళ్లల్లో బయటికి రాకుండా కృంగిపోతూ కృషించిపోతూ ఆడపిల్ల బ్రతుకు బతికేదే. పుట్టింటి వాళ్ళు కూడా ఆ పిల్లని హక్కున చేర్చుకునేవారు. కానీ చెప్పాను కదా, ఈ రాజకీయాలు ఎలా మారిపోయాయో వివాహ వ్యవస్థ కూడా అలాగే మారిపోయింది. భర్త నాకు నచ్చలేదు మమ్మీ, డాడీ, నేను వాడిని వదిలేస్తున్నానంటే ఓకే అమ్మ నీ ఇష్టం అన్న తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. ఆ అమ్మాయికి కూడా తిరిగి తనకు పెళ్ళి అవ్వదేమో అన్న భయం లేకుండా పోయింది. అబ్బాయిలు కూడా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అమ్మాయి అయినా సరే చంకలు గుద్దుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది వివాహ వ్యవస్థ ఎంత రొచ్చుగా కంపుగా తయారైందో. అందుకని నేను వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి ఎంత మాత్రం వెళ్ళడం మంచిది కాదు. ఇక కాదు కూడదని వెళితే మొన్న చూసారా వైసీపీ వాళ్ళకి జరిగింది. అలాగే అడ్రస్ లేకుండా పోతాం. ఎందుకంటే ఒకరి విషయాలు మనం కలుగజేసుకోవడం చాలా తప్పు. సరే, చిరంజీవి గారు తన తమ్ముడిని సినిమాల్లోకి రమ్మన్నారు. అస్సలు ఇష్టపడలేదు పవన్ కళ్యాణ్. తర్వాత సురేఖ గారు తన మరిదిని చాలా ప్రోత్సహించి సినిమాల్లో యాక్ట్ చేయమందే. ఇక తప్పని పరిస్థితుల్లో సినిమాలోకి వచ్చాడు. ఇక తను అడుగుపెట్టిన వేలో ఏమిటో మంచి సినిమాలతో సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఇప్పట్లాగా 2 కోట్లు సంపాదించకపోయినా కావలసినంత డబ్బు వచ్చి పడిపోవడం మొదలెట్టింది. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి క్రేజ్ ఏర్పడింది. ఇదంతా నేను ఎందుకు పొగుడుతున్నానంటే, పవన్ కళ్యాణ్ నీ బ్రతుకెంత అందే. మంచి బ్రతుకే కదండి. అలా అన్న వాళ్ళు తన బ్రతుకెంతో అని తిరిగి తనని తనే ప్రశ్నించుకుంటే సినీ ఫీల్డ్లోకి అసలు ఎందుకు వచ్చింది తన కుటుంబ వ్యవస్థ పేదరికంలో ఉండడం బట్ట, లేక తను సంపాదించాలన్న వ్యామోహంతోన, తన కుటుంబానికి తన బ్రదర్స్కి కష్టపడి సంపాదించి ఆదుకోవాలన్నా, మొత్తం మీద ఏ కారణమైనా అవ్వచ్చు, నేను కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు. సినీ ఫీల్డ్లోకి వచ్చాక తను ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొందో ఆడపిల్లగా అందరికీ తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తనకిష్టం లేకుండా
డైరెక్టర్స్ చెప్పినట్టు డ్రెస్ వేసుకోవలసి రావచ్చు. లేదా చిచిచి అసలు ఈ డ్రెస్ నేను వెయ్యను అన్నా సరే, నువ్వు ఈ డ్రెస్ వేస్తేనేనమ్మా ఈ పాటలో బాగుంటావు అని చెప్పి అమ్మాయిని బలవంతంగా ఒప్పించవచ్చు. మానేసి వెళ్ళిపోదామంటే తను ఆర్థిక వ్యవస్థ బాగుండాలి, తన వాళ్ళని ఆదుకోవాలని అలాగా ఆవిడ యాక్ట్ చేయలేదంటారా? కాదు అని ఒక్క మొక్క అనేవచ్చు. గుండు మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి, ఖచ్చితంగా అలాగే యాక్ట్ చేసి ఉంటుంది. ఇంతో అంతో డబ్బు సంపాదించుకొని కూడబెట్టాను డబ్బు అనుకుంటున్న సమయంలో సెల్వమణి గారిని పెళ్లి చేసుకుంది. తన దురదృష్టమో ఏంటో తెలీదు. ఎన్ని సినిమాలు తన డబ్బుతో తీసిన అన్ని సినిమాలు అట్రప్లాఫ్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేసింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆవిడ ఎన్నో సందర్భాల్లో చెప్పింది ఏడ్చుకుంటూ కూడా, సంపాదించిన డబ్బంతా పోయింది, నాకేం చేయాలో తెలియలేదని. అటువంటి సమయంలో బుల్లితెర మీద అడుగు పెట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఏవో మహాలక్ష్మి ఏవో వచ్చేవి ప్రోగ్రామ్స్, డ్యాన్సుల ప్రోగ్రామ్స్ ఏవేవో, వాటిల్లో ముందు నెమ్మదిగా వచ్చింది. తన పొట్ట తను పోషించుకొని కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టింది. ఎందుకంటే సెల్వమణి గారి సంపాదన లేదు కదా. తర్వాత అదృష్టం పండి జబర్దస్త్లోకి వచ్చింది. జబర్దస్త్ మామూలు ప్రోగ్రాం కాదు, నవ్వుకి నవ్వు ఉంది, బూతు మాటలు ఎన్ని ఉండాలో అన్ని మాటలు పంచుల కింద రూపంలో వాళ్ళు వాడుతూ ఉంటారు. కొన్ని బూతు మాటలైతే మన ఫ్యామిలీతో కూర్చొని చూడలేం, చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. కానీ ప్రజలకు అలాంటివే కావాలి కదండి. ఆ ప్రోగ్రామ్స్ పిచ్చి కింద చూడడం మొదలెట్టారు. ముఖ్యంగా మాస్ అయితే పిచ్చెక్కిపోవడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ వాళ్ళు ఎవరో తప్ప కొంచెం మంచి డీసెంట్ ఫ్యామిలీ అయితే బూతుల ప్రోగ్రాం అని కూడా అనడం మొదలుపెట్టి అది అసలు ఆ ఛానల్ ఇంట్లో వెయ్యనివ్వరు. కానీ ఈవిడ అదృష్టం పండి ఈవిడ నవ్విన నవ్వుకి వాళ్ళు క్యాష్ చేసుకొని రోజా గారే ఎంత నవ్వుతున్నారు అని అనడం ఒక ప్లస్ పాయింట్గా మారి, దానికి తోడు నాగబాబు గారు కూడా నవ్వుతూ ఆ ప్రోగ్రాంని రక్తి కట్టించడం మొదలుపెట్టారు. వీళ్ళకి కావలసినంత డబ్బు ఆ సంస్థ వాళ్ళు ఇస్తుండడంతో ఇంకా రెచ్చిపోయి బూతు మాటలు కూడా ప్రోత్సహిస్తూ వీళ్ళు తిరిగి మళ్ళీ మధ్యలో పంచులు వేస్తూ బాగానే ప్రోగ్రాం రన్ అవుతుంది. ఆ డబ్బుతో కూడా ఈవిడ బాగా కూడబెట్టడం మొదలుపెట్టింది. సడన్గా ఆవిడకి వచ్చింది ఒక ఆలోచన. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ సినీ ఫీల్డ్లో రోల్స్ రానప్పుడు రెండో అడుగు ఈ పాలిటిక్స్లోకే వేస్తారు. ఇప్పుడు వరకు సంపాదించిన దాన్ని 10 రెట్లు చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళకి సిగ్గు భయం ఏదీ ఉండదు కదండి. ఎలా పడితే అలా స్టేజ్లు ఎక్కి మాట్లాడగలరు. ఎందుకంటే వాళ్ళకు పునాది సినీ ఫీల్డ్ కదా, అక్కడ అన్నీ వదిలేసే కదా వాళ్ళు డ్యాన్సులైనా సరే ఏవైనా సరే చేయగలరు కదా. తమ అదృష్టం పరీక్షించుకుందామని చెప్పి సినీ ఫీల్డ్ నుంచి నెక్స్ట్ జంపు రాజకీయాల్లోకి వస్తారు. అలాగే ఈవిడ ముందు అరంగేట్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసింది. ఆవిడ దురదృష్టాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత ధన్నుమని రాజశేఖర రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళాలని చూసింది. ఆయన సడన్గా చనిపోవడంతో ఐరన్ లెగ్ అందరూ అన్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చాను. చంద్రబాబు గారి దగ్గర టీపీలో చేస్తున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారిని అన్న మాటలు ఎవ్వరూ మర్చిపోలేదు. అంటే ఆవిడ మర్చిపోయింది, అందుకని చెప్తున్నానండి. నానా మాట్లాడింది, కానీ మరి అది ఎలాగెళ్ళిందో తెలీదు. వాళ్ళ పార్టీలోకి వెళ్ళింది, జగన్ ఆదరించాడు. నాన్నని ఇన్ని మాటలు అంది, ఈవిని నా పార్టీలోకి తీసుకోవడం ఏమిటని ఆలోచించలేదు. అతని ఆలోచన అంతా ఒకటే, ఈ పార్టీలో ఎలాగైనా నేను గెలవాలి, నేనే అయిపోవాలి మినిస్టర్ని అని చాలా ఆలోచనలతోనే ఈవిడ ఎక్స్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి అప్పటికే అతను డిసైడ్ అయిపోయినట్టున్నాడు. వాళ్ళని తిట్టి దుమ్ము వేయమంటే వేస్తుంది అని, తనకు ఒక అస్త్రంలా పనికొస్తుందని అనుకున్నాడో ఏమో రోజాని తీసుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ఇక్కడ తను గెలిచింది నగరిలో ఎమ్మెల్యేగా. అప్పుడు తన ఏడుపు చూడాలి, తన ఎమోషన్స్ చూడాలి. పాపం ఆ టైంలో ఆవిడ మేకప్ వేసుకోవడం మర్చిపోయింది. నేనైతే అసలు పోల్చుకోలేదండి నిజం చెప్పాలంటే. కావాలంటే మీరు ఒక్కసారి ఆ వీడియో పెట్టి చూడండి. రోజా గారి పోలికలతో ఎవరో ఒక ఆవిడ ఉందని అనుకున్నాను, పిచ్చిదాన్ని. పాపం తన ఏడుపు, తన ఎమోషన్స్, తను గెలిచేనన్న సంతోషంలో ఉక్కిరిబిక్కిరైపోయింది. అంతవరకు కూడా బాగుంది. తర్వాత అసలు కథ మొదలయ్యింది. ఇక జనసేన పార్టీలోకి వస్తుందని తెలిసి పిచ్చెక్కిపోయాడు జగన్. అప్పటికే టీడీపీని పార్లమెంట్లో ఎన్ని మాటలు అనాలో చంద్రబాబు నాయుడు గారిని. అతనైతే ఆ వయసులో ఎలా పడ్డాడో తెలియదు, కానీ
ఇలాగ వేలు చూపెడుతూ నిన్ను అసలు ఎక్స్ పార్టీలో కూడా లేకుండా చేయవలసిందని ఫ్యామిలీ గురించి కూడా చాలా భయంకరంగా మాట్లాడాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకొని ఒకటే మాట అన్నారు, నేను మినిస్టర్గా పార్లమెంట్లో అడుగు పెడతాను కానీ అప్పటి వరకు నేను ఈ పార్లమెంట్లో అడుగు పెట్టనని వెళ్ళిపోయారు. అంటే ఆయన మనసు ఎంత దెబ్బతిందో ఆలోచించండి. ఆమెకు ఎక్స్ పార్టీ టీడీపీ అనుకుంటే పులి మీద పుట్రలా ఈ జగన్ వచ్చాడేమిటి, సినీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏమైనా గెలిచేస్తాడా అన్న భయం జగన్లో పట్టుకొని ఇంకా పేటీఎం బ్యాచ్కి అప్పగిచ్చాడు పవన్ కళ్యాణ్ని తిట్టడం గురించి. ఇంకా వాళ్ళు కన్ను మిన్ను కానకుండా తిట్టు తిట్టకుండా ప్రతిరోజు వీడియోలు చేసి యూట్యూబ్లో పెడుతూ ఎంతంతో మనిషి భరించలేని మాటలు అన్నారు. ఇవన్నీ చూశాక అసలు పవన్ కళ్యాణ్కి మతిపోయిందా? కళ్ళు తిరిగిపోయే లైఫ్ను వదులుకొని ఈ కుళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడని అనుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ అతని ధ్యేయం ఒకటే. నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను, కారణ జన్ములు అని. ఎప్పుడు పడితే అప్పుడు పుట్టరు, యుగానికి ఒకరు పుడుతుంటారు. అది కూడా ఈ రోజుల్లో కష్టమే. కానీ పవన్ కళ్యాణ్ కారణ జన్ముడు. ఎందుకంటే అతని ఆలోచనలు, అభిప్రాయాలు అన్నీ చిన్నప్పటి నుంచే అందరూ చెప్తున్నారు. అతను చాలా ప్రజలకు చేయాలనుకున్నాడు. తను సినీ ఫీల్డ్లో యాక్ట్ చేస్తున్నప్పుడు తన కళ్ళు ఎదుట ఎవరికైనా బాగోలేదన్నా, డబ్బులు అవసరం వచ్చినా ముందు వెనక ఆలోచించకుండా దానం చేయడం మొదలుపెట్టాడు. దానికి అంతూ పంతూ లేదు. అటువంటి మనుషులు అందరూ ఎప్పుడూ ఒకలాగే ఉండరు కదండి. కొంతమంది టీనేజ్లో పిచ్చోషారుగా ఉంటారు. మోటార్ బైక్ 100లో వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత వాళ్ళ మీద బాధ్యతలు పడ్డాక తమ కళ్ళు తెరుచుకుంటాయో ఏమో తెలియదు. ఎంతో పద్ధతిగా 40 కూడా మించి వెళ్ళడానికి ఇష్టపడరు. అది మనిషి సహజ గుణం అండి. మనిషిలో ఎన్నో మార్పులు కాలక్రమేణా వస్తూ ఉంటాయి. అలాగే తనలో ఉన్న ఆలోచనలన్నీ అమలుపరచాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్లో వచ్చింది. అప్పుడే జనసేన పార్టీ పెట్టాడు. నిజం చెప్పాలంటే ఆయనకి పాలిటిక్స్లో రావడం చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య పార్టీ ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశాడు. అంతేకాదు అప్పుడే అందరినీ ఎండగట్టడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరు ఎలాగా డబ్బులు కొట్టేస్తున్నారో, ఎలా స్కాములు చేస్తున్నారో చాలా ఆవేశంగా మాట్లాడేవాడు. అవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. అంటే తన మనసులో రాజకీయాల్లో ద్వేషభావం, ప్రజల సొమ్ము అనవసరంగా వీళ్ళందరూ తినేసి పందికొక్కుల్లా బలిసిపోతున్నారు, ప్రజలకేమీ జరగడం లేదు, ముష్టి పడేసినట్టేవో పథకాలు చూపెట్టి వాళ్ళను నోళ్ళు మూయిస్తున్నారు అన్న ఆలోచనలతో అన్నికి సహాయపడాలనుకున్నాడు. కానీ అదంతా చెప్పడం ఇప్పుడు పెద్ద వీడియో అయిపోతుందండి. ప్రజారాజ్యం వదిలేశాడు వాళ్ళ అన్నయ్య, అదేనండి విలీనం చేశాడు. తనలో పట్టుదల ఇంకా పెరిగింది. ఆలోచనలన్నీ రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాయి. అప్పుడే జనసేన పార్టీ స్థాపించాడు. రాత్రి అనక పగలనక ఎంతో కష్టపడ్డాడు. తను అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్కి పూర్తిగా వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద కూర్చొని కూడా భోజనం చేశాడు. చెట్టు కింద కూర్చున్నాడు. తన గురించి కానీ, తన ఆరోగ్యం గురించి కానీ, తను ఎలా తిరిగితే ఏమైపోతానో, రేపొద్దున సినిమాలో ఎలా యాక్ట్ చేస్తానో, తన కుటుంబం గురించి కానీ, తన తల్లి గురించి కానీ, తన అన్నదమ్ములు, తన సిస్టర్స్ గురించి కానీ ఏ ఆలోచన లేకుండా కష్టపడ్డాడు. ఎన్నో బాధలు కోర్చుకున్నాడు. బాధలు చాలవన్నట్లు వైసీపీ వాళ్ళు నోటికొచ్చినట్లు తన గురించి, తన కుటుంబం గురించి ఎక్కడ పడితే అక్కడ, ఏ మీటింగ్లో పడితే అక్కడ నలుగురు పెళ్ళాలు కార్లు మార్చినట్టు మార్చాడు. ఊగిపోతాడు. ఇలా ఒకటా రెండా రండి. అసలు చెప్పుకోవాలంటే మాజీ మంత్రి రోజా తిట్టిన తిట్లు ఇప్పుడు నేను చేస్తున్న వీడియో, నువ్వెంత, ఈ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత, ఈ 3 మాటలు చాలండి. ఆవిడ ఎంత ఘోరంగా పవన్ కళ్యాణ్ని తిడుతూ వచ్చిందో. ఇలా తిడుతూ ఉంటుంటే మరో పక్క ఆ కొడాలి నాని, ఆ శ్రీరెడ్డి, తక్కిన నాయకులు వాళ్ళందరూ అంటుంటే మనం అనకుండా ఏమిటని, నువ్వు రాజకీయాల్లో కాదు, దేనికి పనికిరావు అని బెట్లు కూడా కాయడం మొదలుపెట్టారు. అంతేకాదు చాలా చులకనగా మాట్లాడారు. పర్సనల్ విషయాలు కూడా కొంతమంది అయితే బెట్ కాస్తాం రారా అని కూడా అన్నారు. ఇవన్నీ భరిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు నడిచాడో అని ఇప్పటికీ నాకు అర్థం కాదు. బీపీ లేని మనిషికి కూడా ఆ మాటలు వింటే సడన్గా బీపీ పెరిగిపోతుంది. అటువంటి మాటలతో పవన్ కళ్యాణ్ని చాలా బాధ పెట్టారు. ఈ మాటలన్నీ ప్రజలు కూడా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అంటే నేను కొన్ని వీడియోల్లో ఇప్పటికే చేశాను. అంటే దొమ్మరు గుడిసెల్లో దూరుతూ ఎక్కడ ఫామ్ హౌసుల్లో కానీ, గెస్ట్ హౌసుల్లో కానీ
కకృతి పడుతూ ఫ్యామిలీ ఉన్నా సరే ఇక్కడ వెధవ పనులు చేస్తూ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అసలు ఆత్మ పరిశీలన చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి అసలు మనసు ఉంటే కదా. నేను చెప్తున్నది ఏమిటంటే, పాపం జబర్దస్త్ నుంచి తర్వాత తాను ఎలాగైనా డబ్బు సంపాదించాలి. నేను సంపాదించిన సినీ ఫీల్డ్లో డబ్బంతా పోయిందే, కోట్లు కోట్లు సంపాదించాలి అని ఆవిడ రాజకీయాల్లోకి వచ్చినట్టే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత అవి ఉట్టి పుకార్లో ఏవో తర్వాత తెలుస్తుంది. అన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ నీ బ్రతుకెంత అని అడిగింది కదా. తను ఈరోజు రోజుకి 2 కోట్లు 25 రోజులు యాక్ట్ చేస్తే ఇంచుమించు 45 కోట్లు తీసుకునే స్థాయిలో ఉన్నాడు. మరి తన బ్రతుకు ఎంత అంటే 1 కోటి సంపాదించడానికి ఎంత కష్టపడాలో, జబర్దస్తిలో ఎంత బాగా నవ్వాలో, రాజకీయాల్లో ఎన్ని వెధవ పనులు చేస్తే కోట్లు వస్తాయో ఆవిడకి ఈ పాటికి తెలిసే ఉంటుంది. అది ఆవిడ బ్రతుకు. సరే, బ్రతుకును వదిలేద్దాం. నీ స్థాయి అంతా అని అడిగింది. పవన్ కళ్యాణ్ స్థాయి ఎంతో ఆవిడకి తెలియదంటారా? నేను మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గురించి చిన్నతనం నుంచి చెప్పుకొచ్చాను. తాను కష్టాలు పడింది లేదు, డబ్బుల కోసం అడ్డమైన పనులు చేసింది లేదు. తను స్థాయి మొదటి నుంచి కూడా చాలా గొప్పగానే ఉంది. సినీ ఫీల్డ్లోకి వచ్చాక ఇంకా బ్రహ్మాండంగా తయారయ్యింది. సినీ ఫీల్డ్లో ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకునే స్థాయికి వచ్చాడు. మళ్ళీ కొత్తగా 2 కోట్లు తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ని నీ స్థాయి అంతా అని అడగడం ఏమిటండి? ఇదే కావాలంటారు. గురువింద గింజ కింద తనకి ఏముందో, ఎంత నల్లటి మచ్చ ఉందో తెలుసుకోలేదని. మరి ఆవిడికి పవన్ కళ్యాణ్ రోజుకి 2 కోట్లు తీసుకునే స్థాయిలో ఉన్నాడని తెలిసి నీ స్థాయి అంతా అని అడగడం ఏమిటండి? తను ఆలోచించుకోవాలి స్థాయి ఏమిటో. తను రోజుకు ₹1,00,00,000 తీసుకోవాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో మీరు అనొచ్చు. ఇప్పుడు ఏదో 100 కోట్ల స్కాము, ఆడుకుందాం ఆంధ్ర, ఇలా బోల్డ్ తిరుపతి, అవన్నీ నేను ఆ డబ్బుల గురించి చెప్పడం లేదండి. నాకు అసలు ఇంకా తెలియదు వాటి గురించి పూర్తిగా. కానీ పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత అని అడిగింది కదా ఆవిడ. ఆవిడ స్థాయి ఎంతో తను తెలుసుకోవడం మంచిది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పవన్ కళ్యాణ్ లాగా రోజుకి 2 కోట్లు తీసుకోవాలంటే తను ఎన్ని జన్మలు ఎత్తినా సాధ్యం కాదేమో అనిపిస్తుంది. కాదంటారా? నీ బ్రతుకెంత అని అడిగింది కదా ఆవిడ పవన్ కళ్యాణ్ గురించి. ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, ప్రతి పల్లెలో ఎలా హారతులు పడుతున్నారో, ఎలా దేవుళ్ళ కొలుస్తున్నారో తను ఈ పాటికి చూసి గుండాగినంత పని అయి ఉంటుంది. మా ఊర్లో దత్తాత్రేయుడు పుట్టాడు, తిరిగి పవన్ కళ్యాణ్ రూపంలో వచ్చాడని అనుకుంటున్నాం అని ఆ ఊరు ప్రజలు పవన్ కళ్యాణ్ని దత్తాత్రేయుడితో పోల్చారు. కొంతమంది అయితే వాల్ పోస్టర్స్ ఉంటాయి కదా గోడల మీద, అవి చూస్తూ ముస్సాలి వాళ్ళు నడవలేక నడుస్తూ వెళ్ళిన వాళ్ళు ఆగిపోయి ఆ వాల్ పోస్టర్ని ముద్దులాడి ఎన్నో మాటలు చెప్తున్నారు. కొంతమంది తల్లులైతే నాకు కొడుకు లేడయ్యా, నువ్వే కొడుకు అయ్యా, నువ్వు మాకు నాయకుడు అయ్యా, నీ చేతుల్లో మేము పోతామయ్యా అని స్వచ్ఛందంగా ముందుకొచ్చి అంటున్నారు. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ డబ్బులు పంచలేదు కదండి. సరే, ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నాను. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా టీవీల్లో పవన్ కళ్యాణ్ కనబడితే పులకరించిపోతున్నారు, పరవశించిపోతున్నారు. కొంతమంది అయితే ఇంకా ఒక అడుగు ముందుకు వేసి పూజలు చేస్తున్నారు, పువ్వులు పెడుతున్నారు టీవీ స్క్రీన్కి, కొంతమంది హారతలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మాట తప్ప రెండో మాట లేదు. మనం ఒక గుడికి వెళితే అక్కడ భజనలు జరుగుతుంటాయి, దేవుడు నామస్మరణలతో ఆ గుడి మారుబ్రోగిపోతుంటుంది. అలాగా పవన్ కళ్యాణ్ నామం తప్ప ప్రజల్లో ఇంకొకటి లేదు. అంటే ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడో పవన్ కళ్యాణ్. రోజా అదేనండి, మంత్రి మాజీ రోజా చూసే ఉంటారు. మరి బ్రతికెంతో ఇప్పుడైనా ఆవిడకి అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్లో నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి. ఒక ఇంటర్వ్యూలో TV9 అతను జర్నలిస్ట్ తను సెపరేట్గా పెట్టుకున్నాడు. అతను రోజాతోటి మీరు అన్నట్టు అని ఏదో కొంచెం అడగబోయాడు. అడిగితే ప్రతి మాటని ఖండిస్తూ ఒక మాట అంది. ఈ మాటకి మీరు అందరూ నవ్వుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నాకు చాలా నవ్వు వస్తుంది. నేను పవన్ కళ్యాణ్ వస్తాం, ఈ రోడ్డు చివర నేను నిలబడతాను, ఆ రోడ్డు చివర పవన్ కళ్యాణ్ నిలబడమనండి, ఎవరి దగ్గరికి ఎక్కువ మంది జనం వస్తారో తేలిపోతుంది అని బెట్ కాసిందే. అది చాలా ఆశ్చర్యకరమైన భయంకరమైన బెట్ అండి. తను ఒక మూల నిలబడుతుందంట, అంటే ఒక రోడ్డుకి ఒక కార్నర్లో పవన్ కళ్యాణ్ అటువైపు నిలబడాలంట. జనం ఎవరి దగ్గరికి వస్తారో
నేను చూస్తానందే. ఇప్పుడు వెళ్ళి ఒక్కసారి నిలబడమనండి. జనం రారండి, చెప్పులు చీపుళ్ళు అన్నీ రెడీగా పట్టుకొని ఉన్నారు జనాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రామరామ యూట్యూబ్ చేస్తుంటే ఒక మాట అంటున్నారా అండి, నోటికొచ్చినట్లు. అది జైన సైనికులు అనిపిస్తున్నారని చెప్పి ఆవిడ ఏదో కవరింగ్ చేయొచ్చు, స్వచ్ఛందంగా అంటున్నారండి. ఎన్ని మాటలండి. అదే మాటలు ఇంకొకరు పడితే మంచాలు పడతారండి. గౌడు గేదె అంటున్నారు, రాక్షస్ అంటున్నారు, తైతిక్కలాడుదాను అంటున్నారు, క్లబ్ డ్యాన్సర్ అంటున్నారు. ఒకటికి 10 మాటలు ఆడుతున్నారండి. ఆవిడ అన్న మాటకు 10 రెట్లు ఎక్కువ మాట్లాడుతున్నారు. అలా ప్రతి ఊరిలో ప్రతి చోట కూడా ఆవిడని తిట్టి దుమ్ము పోస్తున్నారు. అటువంటప్పుడు ఈవిడ రోడ్డుకి ఇటు సైడ్ నిలబడి, అటు సైడ్ రోడ్డుకి పవన్ కళ్యాణ్ నిలబడితే జనాలు వచ్చేస్తారంటండి ఆవిడ దగ్గరికి. ప్రస్తుత పరిస్థితుల్లో అలా ఆవిడ నిలబడడానికి అవ్వదండి. ఎందుకంటే ఆవిడ్ని ప్రతి ఒక్కరు తిట్టి పోస్తున్నారండి. ఎంత తిడుతున్నారంటే నేను తిరిగి ఆ మాటలు చెప్పడం ఒక ఆడదానిగా నాకు ఇష్టం లేదు. ఆ తిడుతున్న వాళ్ళు మనుషులు రారు కానీ చీపుర్లు, చెప్పులు, కర్రలు పట్టుకొని బయలుదేరతారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆక్రోషం, వాళ్ళ కోపం, వాళ్ళ బాధ చూస్తుంటే నాకు ఖచ్చితంగా అలాగే అనిపించిందండి. అందుకనే నేను ఆవిడ ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డుకి అటువైపు నిలబడడం మంచిది కాదేమో అని అనిపిస్తుంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకరిని అనే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి. నోరు భగవంతుడు ఇచ్చాడు కదా అని నోటుకు వచ్చినట్లు మాట్లాడితే ఇలాగే ఉంటుంది పరిణామం. అడ్రస్ లేకుండా పోయారు. ఇంకొక మాట చివరిగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఒక్కసారి పవన్ కళ్యాణ్ని పువ్వులతో ఎలా ముంచెత్తారో, ఎలా పూజిస్తున్నారో, అసలు రోడ్లు పువ్వుల లారీలతో ఎలా నిండిపోయాయో, అందరూ దత్తాత్రేయుడు అంటున్నారు, కారణ జన్ముడు అంటున్నారు. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ నామమే. అటువంటి ఆ వ్యక్తిని తను ఎన్ని దుర్భాషలాడిందో ఇప్పటికైనా రిలీజ్ అయ్యి ఒక్కసారి నన్ను అడిగితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి సారీ చెప్తే భగవంతుడు ఏమైనా ఆవిడ క్షమిస్తాడేమో అనిపిస్తుంది. తనకి 2 బిడ్డలు ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళు నోటుకొచ్చినట్లు మాట్లాడితే నోటి మీద వాత పెడతాడండి భగవంతుడు. అది కొంతమందికి తొందరగా జరుగుతుంది, కొంతమందికి లేటుగా జరుగుతుంది. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాకు తెలుసండి ఇలాగ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా అవుతాడని. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు పెద్దలు. తన మీద తనకు నమ్మకం ఉన్నవాడు. ఎంతోమంది మహానుభావులు మన చరిత్రలో ఉన్నారండి. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా వాళ్ళు కంకణం కట్టుకొని ఆ ఫెయిల్యూర్ నుంచి ఫలితం అందుకుంటారు. అందులో మన పవన్ కళ్యాణ్ కూడా ఒకడు. ఇంకా కూడా నేను పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు మీతో చెప్పాలని ఉందండి. కానీ వీడియో పెద్దదైపోతుంది. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ నిజమైన మనిషి, ఖచ్చితమైన మనిషి, కారణ జన్ముడు అని అనుకుంటే తప్పకుండా ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నా సంతోషం కోసం మిమ్మల్ని చేయమంటం లేదండి. ఒక నిజాయితీపరుడు, ఒక మంచి వ్యక్తి కోసం మనం అలాంటి వాళ్ళని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాంటి వాళ్ళు మన దేశానికి ఎంతో కావాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి కోట్లు సంపాదించడానికే వస్తారు కానీ కోట్లు ఖర్చు పెట్టడానికి ఎవరు రారండి. అంతేకాదు తనకి ఇంకా సినిమాల్లో కనీసం 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా తనకు తగ్గ కథలతోటి వచ్చి కోట్లు అందుకోగలడు. కానీ అవన్నీ వదిలేసి ఈ కుళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడంటే, దేశం అభివృద్ధి పదంలోకి రావాలని, ప్రజలందరూ చల్లగా హాయిగా ఉండాలని, దానికి కావలసినవన్నీ నిజాయితీగా తను పని చేయాలని వచ్చాడు. ఈ విషయం అందరూ గ్రహిస్తే పవన్ కళ్యాణ్ని చాలా జాగ్రత్తగా మనందరం కలిపి తన పాలన మనకు కావాలని మనం అందరూ అతను సపోర్ట్ చేస్తూ అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తుంది. మన దేశానికి రావాల్సిన ఎన్నో వనరులన్నీ అతను తప్పకుండా సమకూర్చగలడు అని నాకు అనిపిస్తుంది. కూటమి రావడం వల్ల మన దేశంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతాయని, ప్రజలందరూ చల్లగా ఉంటారని, అందరికీ అన్ని సదుపాయాలతో కూడిన జీవితం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అంతేకాదండి, ఇది నేను పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోటే ఈ వీడియో చేస్తున్నానని అనుకుంటే తప్పకుండా అలాగే అనుకోండి. ఎందుకంటే మనకి ఇలాంటి నిజాయితీపరుడైన నాయకుడు ఎక్కడైనా దొరుకుతాడంటారా?
ఏదో ఒక స్వార్థంతో ఎంతో కొంత డబ్బు కాజేసేయాలని బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టి దానికి 100 రెట్లు స్కాములు చేసి రాజకీయాల్లో నిలబడుతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దానికి ఉదాహరణగా బోల్డ్ మంది ఈ రోజున జైల్లో పడి తిహార్ జైల్లో ఏడుస్తున్నారు కాదంటారా? అన్నీ వదులుకొని 2 కోట్లు సంపాదించే ఆదాయాన్ని వదులుకొని పుట్టి పెరిగిన ఊరిని కూడా వదులుకొని పిఠాపురం నా ఊరని కన్నతల్లిని ఎవరైనా వదులుకుంటారని పవన్ కళ్యాణ్ అంటుంటే నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. ఎందుకంటే తన వాళ్ళు, తన అమ్మ, అన్నయ్యలు అందరూ ఉన్న హైదరాబాద్ను వదిలి పిఠాపురమే నా ఊరు అంటున్న ఆ మనిషికి భగవంతుడు ఎంత గొప్ప మనసు ఇచ్చాడు అని నాకు అనిపించింది. చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ బ్రతుకెంత అన్న మాజీ మంత్రి రోజాకి నేను కరెక్ట్గానే ఈ వీడియో చేసి మీ అందరి ముందుకి తెచ్చానని అనుకుంటున్నాను. నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే తప్పకుండా దయించి కామెంట్ చేయండి. ఉంటాను. బై. టేక్ కేర్.